సినీ యవనికపై అత్యున్నత శిఖరం ఆస్కార్. లాస్ ఏంజల్స్ లో జరిగిన 98వ ఆస్కార్ వేడుక కళ్లకు మిరుమిట్లు గొల్పే నక్షత్రాల మధ్య అట్టహాసంగా సాగింది. కానీ ఆ రాత్రి కేవలం అవార్డుల సందడి మాత్రమే కాదు, అంతకు మించిన ఒక భావోద్వేగ క్షణం చోటు చేసుకుంది. అదే ఇన్ మెమోరియం. ప్రపంచం కోల్పోయిన మహానటులకు అర్పించే అశ్రు నివాళి. ఈ ఏడాది ఆ నివాళిలో భారతీయ సినీ చరిత్ర గర్వపడే నలుగురు దిగ్గజాల పేర్లు ప్రతిధ్వనించాయి. ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి సరోజాదేవి, కోటా శ్రీనివాసరావు. అయితే ఈ గౌరవం వెనుక ఒక పెద్ద వివాదం రాజుకుంది. ఒక మహానటుడి రూపం తెరపై కనిపించలేదు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆస్కార్ వేదికపై తెలుగు నటుడి పేరు ఎలా వినిపించింది? ఈ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. సినిమా ఇది కేవలం రంగుల ప్రపంచం కాదు. దేశాల సరిహద్దులను, భాషల గోడలను చెరిపేసే ఒక అద్భుత శక్తి. కళాకారుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా అతని నటన తరతరాలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది. 98వ ఆస్కార్ వేడుకలో ఒక నిమిషం పాటు అందరి హృదయాలు భారమయ్యాయి. గతేడాది మరణించిన కళాకారులను స్మరించుకుంటూ అకాడమీ అర్పించిన నివాళి ప్రతి ఒక్కరిని కదిలించింది. హాలీవుడ్ దిగ్గజాల సరసన మన భారతీయ మహానటుల పేర్లు వినిపించినప్పుడు భారతీయ సినిమా విశ్వవ్యాప్తమైందని మరోసారి రుజువైంది. కానీ సరిగ్గా అక్కడే ఒక ఉత్కంఠ భరితమైన మలుపు చోటు చేసుకుంది. ఇన్ మెమోరియం వీడియో ప్రదర్శించినప్పుడు హాలీవుడ్ ప్రముఖుల విజువల్స్ తెరపై కనిపిస్తుంటే భారతీయ అభిమానులు ఒకే ఒక్క ముఖం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఆయనే బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర. 89 ఏళ్ల వయసులో గతేడాది తుదిశ్వాస విడిచిన ఈ పద్మ విభూషణ్ గ్రహీత 6 దశాబ్దాల పాటు యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా ఏ జానర్లోనైనా తనదైన ముద్ర వేసుకున్నారు. షోలే సినిమాలో వీరుగా ఆయన చేసిన నటన ఇప్పటికీ మరుపురానిది. కానీ దురదృష్టవశాత్తు ఆ వీడియోలో ఆయన ముఖం కనిపించలేదు. అంతే, సోషల్ మీడియా అగ్గిపిడుగులా మారింది. అకాడమీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. చివరకు హాలీవుడ్ మీడియా వివరణ ఇస్తూ సమయాభావం వల్ల వీడియోలో కొందరిని చూపించామని, కానీ అధికారిక వెబ్సైట్లో ధర్మేంద్ర పేరును గౌరవపూర్వకంగా చేర్చామని ప్రకటించాల్సి వచ్చింది. ఇక ఈ వేడుకలో దేశభక్తికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన మనోజ్ కుమార్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. ఉపకార్, క్రాంతి వంటి సినిమాలతో భారతీయ తెరపై దేశభక్తిని శ్వాసగా మార్చిన ఐకాన్ ఆయన. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్ కుమార్ గారిని అకాడమీ స్మరించుకోవటం ద్వారా భారతీయ జాతీయ స్ఫూర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. అదే సమయంలో దక్షిణాది సినిమా అభినయ తార బి సరోజాదేవికి సైతం అరుదైన గౌరవం లభించింది. ఎన్టీఆర్, ఏఆర్ఆర్ వంటి దిగ్గజాల సరసన నటించి పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ఆమె వెండి తెరపై ఒక యుగానికి చిహ్నంగా నిలిచారు. అయితే ఈ మొత్తం వేడుకలో తెలుగు వారందరూ గర్వంతో తల ఎత్తుకునే క్షణం. కోటా శ్రీనివాసరావు గారి పేరు. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, 750కి పైగా చిత్రాలు, ఒకే సినిమాలో నవ్విస్తూనే విలనిజంతో వణికించగల ఏకైక నట విరాట్ ఆయన. గతేడాది జూలై 13న ఆయన మనల్ని వదిలి వెళ్లినా ఆయన పాత్రలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన కోటా గారికి ఆస్కార్ నివాళి లభించడం అనేది కేవలం ఆయన వ్యక్తిగత విజయం కాదు, అది తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కిన ప్రపంచ స్థాయి గౌరవం. నటనకు నిర్వచనం చెప్పిన ఆ మహానటుడి పేరు ఆస్కార్ వేదికపై మెరవడం ప్రతి తెలుగువాడికి ఒక మధుర జ్ఞాపకం. మరణం ఒక మనిషిని తీసుకువెళ్లగలదు, కానీ అతని కళను కాదు. ఆస్కార్ అర్పించిన ఈ శ్రద్ధాంజలి కేవలం ఒక ఫార్మాలిటీ కాదు, అది ఒక అరుదైన గుర్తింపు. పేర్లు వెబ్సైట్లో ఉన్నాయా లేక వీడియోలో ఉన్నాయా అన్న వివాదాలు పక్కన పెడితే ప్రపంచ సినిమా గొడుగు కింద భారతీయ నటుల ప్రతిభకు నీరాజనం లభించడం విశేషం. కళకు చావు లేదు, కళాకారుడికి మరణం లేదు. ఆస్కార్ వేదికపై మెరిసిన మన నక్షత్రాలు తరాలు గడిచినా మన గుండెల్లో ప్రకాశిస్తూనే ఉంటారు.